హలో అందరికీ. ఈరోజు నేను ఒక జైన్ టెంపుల్ చూపిస్తాను. ఈ టెంపుల్ దాదాపుగా 4వ శతాబ్దంలో నిర్మించారనమాట. అది కూడా జైన్స్ ఉంటారు కదా, వాళ్ళు జెమ్ స్టోన్ యొక్క వ్యాపారులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నిర్మించడం దిస్ ఈజ్ సుబై జైన్ టెంపుల్ అనమాట. ఇదే సుబై జైన్ టెంపుల్. ఈ జైన్ టెంపుల్ నేమ్ సుబై జైన్ టెంపుల్. ఇది సుబై అనే విలేజ్లో ఉంది. నందాపూర్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. కోరాపూట్ డిస్ట్రిక్ట్, ఒడిస్సా. ఓవరాల్ టెంపుల్ ఇలా ఉంటుంది. స్టాట్యూస్ ఇవి జైన్ యొక్క దేవుళ్ళు రిషభనాథ, మహావీర వీళ్ళు ఇలానే పద్మాసన్ పోస్చర్లోనే కనిపిస్తారు మనకి. ఆ శిల్పాలు అలా చెక్కబడి ఉన్నాయి. ఇంకా నేను టెంపుల్స్ కౌంట్ చేసి చూపిస్తాను, అంటే 5 ఒకే ప్లేస్లో ఉన్నాయి అని చెప్పేసి గురించి చెప్తాను. ఆల్రెడీ జైన్ టెంపుల్స్ కోసం చెప్పాను కదా నిన్న. యాక్చువల్గా మనకి 24 తిరంతకారాస్ ఉంటారు. సో ఆ 24 తిరంతకారాస్లో మొదటి ఆయన ఈ రిషభనాథ్. ఆయన సింబల్ లేదా యానిమల్ ఏదైనా ఉందంటే అది బుల్ అన్నమాట. ఈయన రిషభనాథ జైన్ దేవుళ్ళలో మొదటి తిరంతకార అనమాట. ఈయన గుడి ఇది, ఫస్ట్ టెంపుల్ ఇది. చూసారు కదా, ఈయన పోస్చర్ కింద బుల్ సింబల్ ఉంది. అలా 24 మెంబర్స్. సెకండ్ దాంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈవిడ వచ్చేసి జైన్ యక్షి అనమాట. ఇంగ్లీష్లో అయితే ఇవన్నీ 4 ఆర్మ్ తారా అంటారు, లేదంటే జైన్ యక్షి అంటారు. సో ఈవిడకి 4 చేతులు ఉంటాయి. చేతుల్లో ఒకదానికి బ్యాంగిల్స్ వేసి ఉంటాయి. అది మెయిన్ ఫీచర్గా ఇక్కడ. ఈవిడ 4 ఆర్మ్డ్ తారా అనమాట, సెకండ్ దేవ. ఇది థర్డ్. ఇది ఫోర్త్. ముగ్గురిని రిప్రజెంట్ చేసి కట్టారు కదా ఈ టెంపుల్, అందుకనే ఆ 3 స్టోన్స్ అనమాట. ఆ ముగ్గురు మహావీర, పరశునాథ, రిషభనాథ అనమాట. మెయిన్ రిషభనాథుడికి ఈ టెంపుల్. ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది, అంటే ఇక్కడే శివాలయం కూడా ఉంది లోపల. ఓవరాల్గా ఇది సుబై జైన్ టెంపుల్. పక్కన శివాలయం కూడా ఉంది. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను, చూడొచ్చు. థ్యాంక్ యూ.